తెచ్చుకున్నాం, మంచినీళ్లు తెచ్చుకున్నాం, పేద సాధలను ఆదుకున్నాం. ముసలి వాళ్ళకు 4000 పెన్షన్ వచ్చిందా? రాలేదా? ఏ 6000 ఇచ్చిందట లేదా? మొత్తం అయిపోయినాయి, మా వాగ్దానాలు అమలైపోయినాయి అంటున్న ముఖ్యమంత్రి. కాలేదా? మనము ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2000 చేసినాం. వాళ్ళని కడుపులో పెట్టుకున్నాం. టైంకు ప్రతి నెల డబ్బులు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకున్నాం. 4000 ఇస్తామని వాళ్ళని మోసం చేసి చివరికి ముసలోళ్ళది నేను ఇచ్చిన 2000 కూడా జనవరి నెలలో రాకుండా ఒక నెల కట్ చేసినారు. మీ అందరికి తెలుసా విషయం? వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతా ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది, నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా. ఇటువంటి అక్రమాలు చేసిన కాంగ్రెస్ ఇది శానకాలం ఉండదు, గడబడవుతుంది. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే, డెఫినెట్గా వస్తుంది. ప్రజల దీవెనతోని, ప్రజల అండదండలతోని ఖచ్చితంగా మళ్ళా గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ వస్తుంది. అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం, అన్ని రకాలుగా ముందుకు పోతాం. అందువల్ల నేను మిమ్మల్ని కోరేది, ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణకు బలం. తెలంగాణ దళం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ హక్కులు కాపాడతాయి. సింగరేణి మనది మనకుంటుంది, కొట్లాడతాం. నదుల నీళ్ళు ఎక్కడికి పోవు, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటాం, అందరినీ కలిపి ముందుకు తీసుకొని పోతాం. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. మరొక్కసారి మీ అందరిని నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ గోదావరి కనిలో 43-44 డిగ్రీల ఎండ ఉన్నది. అయినా కూడా మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం తెలిపినందుకు పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.